హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రోహిత్ బర్త్డే యాక్చువల్గా మలేషియాలో ప్లాన్ చేసాము. చూద్దాం ఎలా అవుతుందో ఇవాళ డే. బర్త్డే పెట్టుకొని మంచిగా పడుకున్నాడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. లేవమంటే లేవట్లేదు. లే చూడు ఒకసారి ఇటు దా, వెళ్దాం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి వచ్చినాక మనకు చాలా పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయి మలేషియాలో. లేదులే కానీ దా. బర్త్డే రోజు కూడా ఇట్లా డల్గా ఉంటుంది అపరన్నా. ఒక్కసారి రెడీ అయితే అవ్వు, లేచి అట్లనే వస్తావా? రెడీ అవ్వు. నీకు మలేషియాలో చేసుకుంటున్నావు, ఇంత చేసి మలేషియాలో నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కదా నువ్వు వచ్చింది. ఇంత డల్గా ఉంటే ఎట్లా? ఫాస్ట్ ఇంకేముంటుంది, ఇదే ఉంటుంది. సరే, నీకోసం కోక్ కావాలా? ఇంకేం లేదు అంటున్నావు. కోక్ ఫ్రిడ్జ్లో పెట్టా. కోక్ కావాలా, ఇంకేమైనా కావాలా? తీ బయటికి. నీకోసం కష్టపడి ఒక్కదాన్ని బయటికి వెళ్ళి కేక్ తెచ్చా. నీకు తెలియకుండా బయటికి వెళ్ళిన నువ్వు పండుకున్నప్పుడు. ఇక్కడెక్కడ ఏముంటాయో తెలీదు. మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేసి రావాలి, లేదంటే నువ్వు లేస్తావని ఫాస్ట్గా వెళ్ళేసి కేక్ కట్ చేయమంటే ఈ డబ్బా అంటావు. ఫాస్ట్ నీ ఫేవరెట్. కొంచెం ఇటు కూడా చూస్తా. బర్త్డే కేక్ నచ్చిందా కేక్? ఫస్ట్ నీకు కదా కష్టపడి వెళ్ళి నీకోసం, నీకు తెలియకుండా బయటకు వెళ్ళి. వాళ్ళేమో భయపెడుతున్నారు, మలేషియాలో బయటకు వెళ్ళొద్దు, నైట్ వెళ్ళొద్దు అని చెప్పి. ఎప్పుడు అప్పుడు పోయినాలే. నీకైతే కేక్ కట్ చేయించిన కదా, నీ ఫేవరెట్ కేక్ చాక్లెట్. బయటికి ఎప్పుడు పోయినా వాళ్ళ మలేషియాలో రూమ్ మాత్రం చాలా బాగుంది అయ్యా. మంచి నిద్రపోయిన రాత్రి అంతా. ఆ ఏసీకి ఇగో చెట్టు కూడా గట్టిగా అయిపోయింది, బాగా వచ్చేసింది ఏసీ. బయట కూడా మంచు పడుతుంది, మంచి నిద్రపోయిన. హాయ్, ఇవాళ మలేషియాలో డే 1. ఇది వచ్చేసి వాళ్ళ బట్టు కేవ్స్ అండ్ దెన్ ఫైర్ కాంపో ఏదో ఉంది, తర్వాత ఫిజికల్. ఇప్పుడు స్టార్ట్ అయింది, తెలీదు ఎప్పుడు ఎండ్ అయిందో. డ్రైవర్ అయితే ఇంకా రాలేదు, వెయిటింగ్. సో వస్తుంది, ఓకే బాయ్. వస్తుంది డ్రైవర్. వచ్చిందా డ్రైవర్? ఇది వచ్చేసి నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అని చెప్పేసి ఫస్ట్ హోటల్ తర్వాత ఇక్కడికే తీసుకొచ్చారు, ఇది చూడాలి అని చెప్పేసి. బట్ లోపలికి అయితే వెళ్ళనీయలేదులే కానీ అది నమాజ్ టైం, అది నమాజ్ టైమ్ ప్లస్ చాలా ఉన్నాయి దాంట్లో, ఏవో రూల్స్ చెప్పారు. ముస్లిమ్సే వెళ్ళాలి. అది ఏమో కనిపించేది పెద్ద టవర్ ఏమో ఏమంటారు మెర్డేకా 118 అంటుంది. సో వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ ఆఫ్టర్ బుర్జ్ ఖలీఫా అనమాట. అది ఆల్మోస్ట్ 2000
సెకండ్ టాలెస్ట్, ఆల్మోస్ట్ 2700 feet ఉంది ఆ టవర్ ఒకటి మలేషియాలో. అండ్ దెన్ వరల్డ్లో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట అది. సో సిటీ టూర్ టైప్లో అది ఎటు పోయినా మలేషియాలో ఏ మూలకి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటుంది. ఫ్లైట్ నుంచి చూసినా మేఘాల్లో నుంచి బయటకు వచ్చి మరీ కనిపిస్తుంది ఆ బిల్డింగ్. ఇంకా మలేషియా అంటే మోస్ట్లీ ముస్లిమ్సే ఉంటారు కాబట్టి వాళ్ళ మాస్క్ అంటే అక్కడ వెదర్ కూడా బాగుంది, ఎండ లేదు ఏం లేదు, ప్రశాంతంగా లోపల పోనీలు వెళ్ళే కానీ పోదు. బేసిక్గా ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అని చెప్పేసి అన్నారు. సో ఆ తర్వాత మనం మలేషియా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటారు కదా, బట్టు కేవ్స్, అటు వెళ్తున్నాము. ఇది దాని ఎంట్రన్స్ అనమాట. ఆ పైన కలర్ రెయిన్బో లెక్క కనిపిస్తుంది కదా, ఆ స్టెప్స్ ఎక్కితే పైన లోపల గుడి ఉంటుంది. కాకపోతే మాకు వచ్చిన ఈ డ్రైవర్ కొంచెం హడావిడి చేసి పైకి పోవడానికి 10 నిమిషాల పైదాకా ఎవడు పోయి రాడు, కానీ అంత దూరం వచ్చినప్పుడు కానీ పోవాలి. సో ఇది దాని బయట అనమాట, బట్టు కేవ్స్ బయట. కొన్ని టెంపుల్స్ ఉంటాయి, కింద చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ మెయిన్ అదే మన బిల్లా సినిమాలో చూడొచ్చు. ఇది సేమ్ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి అంటాడు కదా, బాగుంది విగ్రహం, బాగుంది. డైరెక్ట్ చూడాలే కానీ సూపర్ ఉంది అసలు, ఆ ఫీల్ బాగుంది. ఇంకా ఇదంతా ఇంకా నేను ఎట్లా ఎక్కినా నాకే తెలీదు. ఫాస్ట్గా ఎక్కేసా ఇంకా మొత్తం పైదాకా. ఆవిడేమో టైం ఇస్తలేదు, తర్వాత ఏదో పీకాలి పొడవాలి అందులే కానీ పెద్ద చేసింది ఏం లేదు కానీ ఇంకా ఏదో. ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ అంటారు, బట్ కేవ్స్ అంటే ఆ కేవ్స్ మొత్తం లైమ్తోనే ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా కూల్గా చాలా బాగుంటుంది. ఇదేమో పైనుంచి వ్యూ అనమాట. ఎక్కేసా, ఆల్మోస్ట్ హాఫ్ ఎక్కేసా. ఇదంతా రికార్డ్ చేయాలంటే మరి ఎక్కాలి. రికార్డ్ అనే కాదు, ఈవెన్ నేనన్నా చూడాలి. అంత దూరం పోయినప్పుడు మనం చూడకపోతే ఎట్లా మరి? ఆమె టైం ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఆ వద్దులే ఊరుకోలేం కదా. నువ్వు హాఫ్ ఎక్కినావు, నిన్ను రమ్మంటే ఇంకా నీ వల్ల కాలేదు అన్నావు. అమ్మాయిలు కూడా బాగున్నారు. సో ఇక్కడ నుంచి మొత్తం పైన ఈ పైకి ఎక్కిన తర్వాత ఇంకా పైకి ఎక్కాలి బేసిక్గా. ఆ పైకి వెళ్తే అక్కడ ఏదో వేరే టెంపుల్ ఉంటుంది అన్నారు, బట్ నేను ఈ వ్యూ కోసమే వచ్చా. అక్కడ ఎప్పుడు వాటర్ కారుతూనే ఉంటాయి, అసలు న్యాచురల్ ఏసీ అన్నట్టు చాలా కూల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక ఈ ముందుకు వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్తే మళ్ళీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. ఇది ఇంకా మళ్ళీ కిందికి దిగేటప్పుడు, కిందికి దిగడం ఈజీయే. ఇవన్నీ అక్కడ ఫొటోస్, ఇంకా మలేషియా టూర్లో ఫొటోస్. సో ఆ రోజు అలా ఎండ్ అయిపోయింది. ఇంకా చాలానే ఉన్నాయి బట్ అవన్నీ పెట్టలేదు. రోడ్ పైననే వచ్చేసింది మలేషియన్ ట్విన్ టవర్స్. ఇది క్యాప్చర్ చేయాలంటే ఫోన్లో కూడా పట్టట్లేదు, పక్కనే దాన్ని ఆనుకొనే మళ్ళీ దూరం నుంచి కదా, సో వ్యూ రాదు. అక్కడ ఫోటోషూట్ అనమాట ఇది. అక్కడ వాళ్ళు చాలా మంది ఫోటోషూట్స్ చేస్తారు. సో పెద్ద స్కామే ఉంటుంది, మనకు కాబట్టి తక్కువకి ఇస్తారు. పోండి, ఇట్లా అయిపోయింది అనమాట మలేషియాలో. ఇది యాక్చువల్గా నవంబర్లో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు అవుతుంది. మళ్ళీ ఎవరు ఇవాళ నా బర్త్డే అని అనుకోవద్దు. వీడియో యాక్చువల్గా మధ్యలో ఎక్కడో కొంచెం మిస్ అయినాయి, సో ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది ఇవాళ. నా బర్త్డే ఏం కాదు, నవంబర్ 21 రోజు పెట్టాల్సిన వీడియో ఇది. కొంచెం తొందరగా పెట్టాల్సి వచ్చింది అంతే. బర్త్డే రోజు ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా ఫోటోషూట్ అవన్నీ అక్కడ అయిపోయినాయి ఆ రోజు. బర్త్డే మలేషియాలో, ఇవన్నీ అక్కడ మలేషియాలో ఫోటోషూట్. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, 60 వరకు ఉండాలి. ఇంకా చాలా వీడియోస్ ఉండాలి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి, అవన్నీ ఉండాలి. బట్ అవన్నీ ఎక్కడ పోయినా తెలియదు. ఒకసారి అది కూడా ఎప్పుడో అప్పుడు దొరికిద్ది, అప్పుడు ఇంకో వీడియో పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పటి నుంచో అనుకుంటుంటే అది ఇప్పుడు దీని ముహూర్తం ఎప్పుడు కుదిరింది. ఫైర్ ఫైల్స్ అంటారు. ఫైర్ ఫైల్స్ అంటే ఏం లేదు, లైట్ పురుగులు చూపిస్తాడా, లైట్ పురుగులకి అది చూడడానికి ఇప్పుడు ఈ టెంపుల్ అంతా స్కిప్ కొట్టాల్సి వచ్చింది మా తల్లి. డ్రైవర్ వల్లే. ఎవరైనా అంటే మాత్రం ఫైర్ ఫైల్స్ అంటే ముందే నో చెప్పేసేయండి. ఏదో ఫైర్ వర్క్స్ ఉంటాయి అనుకున్నా, బొంగు ఆడేమీ లేదు. సో ఇట్లా అయిపోయింది. థ్యాంక్ యూ. మళ్ళీ గోల్డెన్ మంకీ సబ్స్క్రైబ్.